నిర్మల్ జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు బీజేపీ బీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుంజాల రామానుజ బాయివి దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని నమ్మబలికి హామీలను విస్మరించిందని ఆయన అన్నారు. అటు వృద్ధాశ్రమాలను సైతం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోట సత్యనారాయణ, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో కూడా నేను వీడియో తీస్తున్నా. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ చేయడం జరిగింది. బ్లాంకెట్లతో పాటు పండ్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండడం వల్ల దాని కారణంతో వృద్ధులకు సరిగా ఒక రోజు ముందు వచ్చి మేము తెలుసుకోవడం జరిగింది. సరిగ్గా బ్లాంకెట్లు ఉంటే లేవు, చలికి మేము ఇదవుతున్నాం సార్ అని అంటే మేము ఎంతమంది ఉన్నారు మరి వృద్ధులు అని చెప్పేసి కౌంట్ చేసుకొని పోయి తీసుకొచ్చి వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టాఫ్స్ ఏమంటున్నారంటే